హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మెట్రో మనీ కిచెన్. ఈ వీడియోలో మీకోసం నోరూరించి మలై రోల్ స్వీట్ చేయడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం 15 లీటర్ల పాలను మరగబెట్టి వాటిలో వెనిగర్ పోసి విరగొట్టాలండి. పాలు చూడండి, వీడియోలో విరిగిపోయాయి కదా పాలు. అలా విరగొట్టిన పాల మిశ్రమాన్ని ఇలా వీడియోలో చూపిన విధంగా మనం చపాతీ కోసం గోధుమ పిండిని కలుపుతాం కదా, అలా ఈ విరిగిన పాల మిశ్రమాన్ని కలుపుకోవాలన్నమాట, గోధుమ పిండిలాగా. చూడండి వీడియోలో. ఆ తర్వాత రోల్స్ కోసం చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోవాలి. వీడియోలో చూడండి ఈయన ఎలా చేస్తున్నారో, ఈజీగా కదా. చెప్పినంత ఈజీ కాదండో ఇలా చేయడం. ఎందుకంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఈ స్వీట్ చేయడం ఎంత కష్టమా అని. ఓకేనా? ఈ మొత్తం స్వీట్స్ 400 స్వీట్స్ మనం ఇలా తయారు చేయాలన్నమాట, ఒక్కొక్కటి. నాకు ఈ వీడియో తీసి దీన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు అర్థమయ్యే విధంగా రాసుకొని వీడియోని రిలీజ్ చేసేసరికి నాకు మాత్రం దూల తీరిపోయిందండి. పాపం ఈ వంట మాస్టర్కి ఎలా ఉంటుందనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ మనం వంటలుగా చేసుకొని వాటిని చేతితో రబ్ చేసి ఇలా వచ్చేలాగా చేసుకొని 400 సార్లు తిప్పాలండి. ఇలానే తిప్పి 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 ఈయనకు చేతులు ఉంటాయో ఊడిపోతాయో తెలియదు, కానీ పాపం చాలా గ్రేట్ కదా. ఇలా కొద్దిసేపు చేసిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే మరగబెట్టుకున్న చక్కెర పాకంలో వీటిని వేయాలన్నమాట. చూడండి వీడియోలో ఇలా బాగా మరగాలన్నమాట. ఎందుకంటే ఆ చక్కెర పాకం వాటికి బాగా పట్టుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటాయట. ఈలోపు మనం సింహాచలం కొండలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. అబ్బా కొండలు చూడండి ఎంత బాగున్నాయో కదా. చల్లని గాలి, తీయని స్వీటు, ఇంతకంటే ఇంకేం కావాలండి జీవితంలో. నోటికి రుచిగా తిన్నప్పుడే కదండి దాని సార్థకత మనకు అర్థమయ్యేది. నిజమే కదా. చూడండి వీడియోలో ఇలా బాగా మరగాలన్నమాట. చక్కెర పాకం అనేది వాటికి బాగా పట్టుకోవాలి. ప్రతి ఒక్క స్వీట్కి చక్కెర పాకం పట్టుకుందో లేదో మనకి మాస్టర్ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ అర్థమైపోతుంది, మనకు అర్థం కాదు. ఓకేనా? చూడండి స్వీట్స్ అన్నీ ఎలా బయటకు వచ్చాయో అలా. ఇప్పుడు ఈ స్వీట్స్ అన్నీ బాగా పట్టుకున్న తర్వాత నార్మల్ వాటర్లో కింద ఇంకో బౌల్ ఉంది కదా, చూడండి ఆ బౌల్లోకి మనం వేసుకోవాలండి. అవి నార్మల్ వాటరే అంట, నోట్ చక్కెర పాకం అనమాట. నార్మల్ వాటర్లోకి స్వీట్స్ అన్నీ అలా వేసుకోవాలి. ఆ విధంగా స్వీట్స్ అన్నీ మనం ఈ నార్మల్ వాటర్లోకి చేసుకోవాలి. ఆ నార్మల్ వాటర్లోనే స్వీట్స్ దాదాపుగా 4 నుంచి 5 గంటల పాటు అలానే నిల్వ ఉంచాలన్నమాట. ఆ తర్వాత సమయం 4 గంటల తర్వాత అయిపోయిన తర్వాత ఇలా వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూడండి వీడియోలో మనం ఆ వాటర్లోంచి స్వీట్స్ అన్నీ తీసుకొని ఆ స్వీట్స్ని మిడిల్ భాగంలో చూడండి ఒకసారి ఎలా కోస్తున్నారో, మిడిల్గా మనం అలా అడ్డంగా కోసుకోవాలన్నమాట. ఈ స్వీట్స్ అంటేనే ఇంత కష్టం అండి. నేను చెప్పినంత ఈజీ కాదు, వీడియోలో చూసినంత ఈజీ కూడా కాదు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్తోనే వస్తాయని మన మాస్టర్ గారు చెప్పారనమాట. మనం ఈ స్వీట్స్ మధ్య భాగంలో రోల్ చుట్టడానికి మనం పాలకోవా రెడీ చేస్తున్నాం అనమాట. ఈ పాలకోవా మిశ్రమాన్ని మనం ఇందాక కట్ చేసాం కదా రోల్స్, ఆ రోల్స్ మధ్యలో చిన్న బుడిపెలాగా ఈ పాలకోవాను మనం ముందుగానే తయారు చేసుకోవాలన్నమాట, గుండ్లులాగా. నేను వీడియోలో చూపిస్తాను. ఆ గుండ్లు చేసుకున్న పాలకోవా ముక్కలని మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న మిశ్రమం మధ్యలో పెట్టి ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. దాన్ని మలై రోల్ అంటారు. చూడండి ఇది పాలకోవా రోల్స్. ఇందాక మనం తయారు చేసిన పాలకోవాను కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత గట్టిపడిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని మనం ఇలా చిన్న చిన్న వంటలుగా తయారు చేసుకోవాలి. మొత్తం 400 స్వీట్స్. ఓకేనా? 400 వంటలు మనం తయారు చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినాను కదా, మనం కట్ చేసుకున్న పార్ట్స్ మధ్యలో ఈ వంటల్ని తీసుకొచ్చి అలా రోల్ చేసి అక్కడ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ రోల్స్ అన్నీ ఇప్పుడు మనకు బౌల్లో కనిపిస్తున్నాయి కదా, ఈ రోల్స్ అన్నీ ఒక్కొక్కటి దాదాపుగా షాప్లో తీసుకుంటే ఒక్కొక్కటి 40 రూపీస్ దాకా ఉంటుందంట ప్రైస్. అంత కాస్ట్లీ అన్నమాట. ఓకేనా? ఈ స్వీట్ మొత్తం పాలు, నెయ్యి, అంతే, చక్కెర, ఈ మూడింటితోనే చేస్తామండి. పాలు, చక్కెర, నెయ్యి. ఎక్కువ కాస్ట్ అనేది పాలకి ఎక్కువ, లీటర్ దాదాపు 70 రూపీస్ ఉంది కదా, కాబట్టి ఆ రేంజ్లో ఉంటుంది. ఒక్కో పీసు 40 రూపీస్ కాకుంటే 50 రూపీస్ ఉన్నా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. ఓకేనా? ఆ తర్వాత మనం స్వీట్ అయిపోయిన తర్వాత కలర్తో గార్నిష్ చేసుకున్నాం. అంటే స్వీట్ ఎంత రుచిగా ఉన్నా దానికి కలర్ అనేది మన కళ్ళకి బాగా కనిపించాలి కాబట్టి ఇవన్నీ అనమాట. యాక్చువల్గా అయితే ఆ కలర్స్ అనేవి ఏం అవసరం లేదు, కానీ కళ్ళకి మనకి బాగా విజువల్ వండర్ అనేది బాగా ఉండాలి కాబట్టి అలా చేస్తాం అన్నమాట. చూడండి రుచికరమైన స్వీట్ రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం. ఇంకెందుకు లేటు, తినేసేయండి.